ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనాన్ని మనం వాగ్దానంగా చదువుకుందాం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే గొప్ప వాగ్దానం ఏంటంటే, మన బాధలను భరించిన దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువపై మన కొరకు ఎంత వేదన అనుభవించారు, ఎంత శ్రమను అనుభవించారు, ఎంత కష్టాన్ని అనుభవించారు. మీరు గమనించండి. ఆయనకి ముళ్ళ కిరీటం పెడుతూ ఉంటే, ఆయనకి కొరడా దెబ్బలు ఒకటి తక్కువ 40 దెబ్బలు కొడుతూ ఉంటే, ఆయన వస్త్రాలు లాగివేస్తూ ఉంటే, ఆయన చెంప మీద కొడుతూ ఉంటే, ఈపు మీద గుద్దుతూ ఉంటే, అలాగనే ఆయన యొక్క చేతులు కాళ్ళు మేకులతో కొడుతూ ఉంటే, ఆ ప్రతి అవమానాన్ని, అది భౌతికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, ఏ విషయంలో అయినా సరే ఆ బాధను అనుభవిస్తున్నటువంటి ప్రభువారు విషయం ఏంటి తెలుసా అండి? నిన్ను నన్ను అందులో ప్రేమించాడు. మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన దాన్ని భరించాడు. ఆ బాధను, ఆ శిలువ శ్రమను, ఆ శిలువ బాధను భరించాడు. ఈనాడు చాలా కుటుంబాల్లో మనం చూస్తే, భార్య భర్తలు పిల్లలు కుటుంబాలు ఇవన్నీ చూస్తే ఎన్నో కుటుంబాల్లో విచ్ఛిన్నం అయిపోయినట్టుకున్నాయి. చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద గొడవలు, పెద్ద పెద్ద నిర్ణయాలు. కారణం ఏంటి తెలుసా అండి? ఒక భార్య భరించలేకుండా, భర్త భరించలేకుండా, తల్లిదండ్రులు పిల్లల్ని భరించలేకుండా, ఇలా చూస్తే కేవలం ఏంటంటే, ఎందుకు ఈ భరించలేని పరిస్థితి అంటే ప్రేమ లేకపోవడం. ప్రేమ ఉంది కాబట్టి మన మీద యేసయ్య భరించాడు. యేసయ్య ప్రేమను మనం పొందుకున్నాం అనుకోండి, మనం కూడా భరిస్తాం. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం పెట్టడం మన జీవితంలో భరించగలుగుతున్నామా? ఒకవేళ చిన్న చిన్న విషయాలకి తొందరపాటు నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాం. ఒక ప్రాంతంలో ఒక ఫ్యామిలీ ఉన్నారు, కుటుంబం, భార్య భర్త పిల్లల కుటుంబం అంతా ఉన్నారు. అయితే జరిగిన విషయం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కుటుంబంలో ఎప్పుడు చూసినా సరే సమస్యలే. భార్య భర్తల మధ్యన గొడవలు, పిల్లల మధ్యన గొడవలు, అందరితో గొడవలు. ఎందుకు అనంటే ఆ కుటుంబము ఒక అశాంతితో, అసమాధానంతో ఉంటుంది. కారణం ఏంటి తెలుసా అండి? ఆ కుటుంబంలో లేదు, ప్రేమ లేదు. ప్రేమ అన్నిటిని భరిస్తుంది. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి క్రీస్తు యేసుని లోకానికి ఇచ్చాడు. యేసుక్రీస్తు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆ శిలువ శ్రమను ఆయన భరించాడు. కాబట్టి ఆ శ్రమను, ఆ బాధను భరించాడంట. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ప్రేమిస్తే భరిస్తావు. ప్రేమకు అర్థం తెలిస్తే నీ జీవితంలో ఏది కోల్పోవు. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో దేవుడు నీ హృదయంలో తన పరిశుద్ధాత్మ ద్వారా ప్రత్యేకమైన ప్రేమను నీకు కుమ్మరించబోతున్నాడు. అయితే ఎప్పుడైతే ఆ కుటుంబంలో అలా ఉందో, ఆ కుటుంబంలో ఒక కుమార్తె ఉంది. ఆమెంట దేవుని బిడ్డ, ప్రార్థన చేసుకునే వ్యక్తి, చర్చ్కి వెళ్ళే వ్యక్తి. అలా ప్రార్థన చేస్తుండగా సడన్గా ఆమె ఒకరోజు చాలా భారంతో ప్రార్థన చేయడం మొదలుపెట్టిందండి. ప్రభువా, నా ఇంట్లో, నా కుటుంబంలో, ఈ హృదయాల్లో ప్రేమ లేకుండా ఉన్నారు. ప్రేమ లేకుండా ఉన్న పరిస్థితి భరించలేని పరిస్థితిగా ఉంది. చిన్న చిన్న విషయాలకి ఎంత భయంకరమైన పరిస్థితి. అప్పుడు యేసయ్య శిలువ రక్తము వారి మీదకి బలంగా దిగి వచ్చినప్పుడు, ఒక ప్రభావం వాళ్ళ మీద దిగి వచ్చినప్పుడు, రాతి గుండెలు మాంస గుండెలుగా మార్చబడ్డాయి. ప్రేమించే యొక్క హృదయాలుగా మార్చబడ్డాయి. అలా గుండెలుగా మార్చబడ్డాయి. నా ప్రియ దేవుని బిడ్డారా, పరిశుద్ధాత్మ బలంగా వారిని కుమ్మరించబడినప్పుడు వారు ప్రేమించటం నేర్చుకున్నారు, సహించడం నేర్చుకున్నారు. కాబట్టి ప్రేమ లేకపోతే సహించలేము, ప్రేమ ఉంటే ఖచ్చితంగా సహిస్తాం. దేవుని ప్రేమతో ఈరోజు నేను నింపుతున్నాడు. మరలా నీ కుటుంబాన్ని కడుతున్నాడు. నీ భర్త విషయంలో, భార్య విషయంలో, పిల్లల విషయంలో, కుటుంబ విషయంలో, ప్రతి విషయంలో నువ్వు కట్టబడిన స్థితిలోకి వెళ్ళబోతున్నావు. ఈరోజు ఎంతమంది బర్త్డే జరుపుకుంటున్నారు? హ్యాపీ బర్త్డే టు యూ. దేవుడు దయని కిరీటంతో మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. ఎంతమంది యానివర్సరీ చేసుకున్నారు? ఈ సంవత్సరం అంతా ప్రత్యేక బ్లెస్సింగ్ మీకుండును గాక. అన్ని విషయాలు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల యేసయ్య వందనాలు. ఈరోజు ఎంతమంది వాగ్దానాన్ని వింటున్నారు, చూస్తున్నారు, క్లైమ్ చేసుకున్నారు, పేరు పేరుని బట్టి ప్రార్థన చేస్తున్నా. వారి మీద నీ కృప ఉండును గాక, నీ కృప ఉండును గాక, నీ సన్నిధి తోడే ఉండును గాక, బ్లెస్ అవును గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.